నర్మదా, సాగర్ వాళ్ళైతే ఇద్దరు బయటికెళ్ళి పెళ్లి చేసుకోవాలని బట్టలైతే సర్దుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు ఎవరి బ్యాగ్ వాళ్ళు ఇద్దరు బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి అయితే బయటకు వస్తూ ఉంటారు. ఇక నర్మదా అంత బ్యాగ్ పట్టుకొని ఇంట్లో బయటకు వస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. ఇక సాగర్తో ధీరజ్ ఇలా మాట్లాడుతూ వాళ్ళ నాన్న వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, మా కాలేజ్ ఫంక్షన్లో ఫ్యామిలీ మీట్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళాలి. అందుకే నేను అన్నయ్యని తోడుగా తీసుకెళ్తున్నాను ఫ్యామిలీ మెంబర్గా అని చెప్పి అయితే సాగర్ అంటూ ఉంటాడు. సరేరా అనైతే అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి అలా వెళ్తూ ఉన్న రామరాజు కాల్ మీద అయితే సాగర్ పడిపోయి నన్ను దీవించిన అన్న అనేది అంటూ ఉంటాడు. ఏం కాదులేరా, వెళ్ళిన పని అవుతుందిలే అని చెప్పి రామరాజు అయితే దీవిస్తూ ఉంటాడు. ఇక ఆ విషయం దీవిని సగం నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రామరాజు కాలు పట్టుకొని అయితే సాగర్ అలా ఏడుస్తూనే ఉంటాడు. అలా ఏడుస్తూ రామరాజు వెళ్ళిపోయిన వెంటనే ఏమైంది సాగర్ అని వాళ్ళ అమ్మ అనేసరికి వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకోగానే వాదివతి అయితే ఏదో జరుగుతుంది అని అయితే గమనిస్తూ ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటాడు సాగర్. వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే వాళ్ళ అమ్మ వాళ్ళతో ఏంటి ఆ బ్యాగ్ అని వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగేసరికి మా ఫ్రెండ్ శారీస్ అడిగిందమ్మ, కొన్నిసారి చీరలన్నీ కలిపి ఇస్తున్నాను, నాకు అవి అవసరం లేదు అందుకే ఇస్తున్నాను అని చెప్పి అయితే అనేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసి నర్మద.